హాయ్ హేజుడ్ బ్రో గారు, ఎలా ఉన్నారు? హ్యాపీ న్యూ ఇయర్. మీ వీడియోలు నేను చూస్తూ ఉంటాను. మీరు నాకు ఎలా తెలుసు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తమ్ముడు ఫనీ హనుమంతు రేప్ కేస్ ఏదైతే ఉందో, ఒక ఐఏఎస్ పిల్లలుగా పుట్టి నువ్వు నీ తమ్ముడు చేసిన అకృత్యాల్లో నువ్వెవడో నాకు తెలిసింది. అంతవరకు తమరు తెలిసిందే కదా, చిల్లర కంటెంట్ ఇది విను, కొండోమ్ ప్యాకెట్లకి గివే వేలు చెత్త కంటెంట్ చేసేవారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకులుగా పుట్టి మీరు. అయితే నువ్వెప్పుడు బత్తాయి రంగు పూసుకున్నావు, బత్తాయిగా మారావనేది జనంకి తెలుసు. టీనేజర్స్ని అడిగితే చెప్తారు తమరు ఎప్పుడు బత్తాయిలా మారారా అని. ఇప్పుడు నువ్వంటే బత్తాయి, కానీ నేను బత్తాయిని కాదుగా. ఇప్పుడు నువ్వు ఇంట్లో కూర్చొని ఒక మైక్ పెట్టుకుని చెప్పాలి, ఏది అత్ పత్ పత్ పత్. నేను అలా కాదు, నేను దేశం తిరిగి అక్కడ చూసి చెప్పాలి. సో నువ్వు గూగుల్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి, నేను తిరిగి చెప్పాలి. నాకు ఖర్చు అవుతుంది, నీకు ఖర్చు లేదు. అండ్ నీకు స్క్రిప్ట్ రైటింగ్కి వాడెవడో ఇస్తాడు, వాడు చెప్పింది చెప్పాలి. నీకు ఒక టీము గేము అబ్బో చాలా ఉన్నాయి. నాకు అలా కాదు, సింగిల్ టేక్. రోజుకి 15 వీడియోలు సింగిల్ టేక్లో చెప్పేస్తాను. 24 గంటలు నాన్ స్టాప్గా 128 దేశాలు తిరిగింది చెప్పేస్తాను. నాది సింగిల్ టేక్. ఓకే, ఇన్ ద ఫ్రంట్ దెర్ ఈజ్ అ క్రోకడైల్ ఫెస్టివల్. ఇప్పుడు ఆ వీడియో తీసేస్తే 2026 నీకు శ్రీరామ రక్ష. ఓకే, ఒకళ్ళు ఉంచితే 2026 పిక్చర్ అభి బాకీ హే. ఇది వార్నింగ్ అనుకుంటున్నావా, స్వీట్ వార్నింగ్ అనుకుంటున్నావా, అది అంతా భగవంతుడికి ఎరిక. బట్ ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ అ క్రోకడైల్ ఫెస్టివల్. ఓకే, అరే ఇంట్లో కూర్చొని గూగుల్లో 2 చాట్ జీపీటీలు చెప్పేసి సోల్ అయిపోతారు. మరి నేను తిరిగింది ఎందుకు? ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం, నేను ఉక్రెయిన్లో ఉన్నాను కదా, నీకు తెలుసా నాకు తెలుసా? గూగుల్లో ఉన్నది అందరికీ తెలుసు, కానీ ఉక్రెయిన్లో తిరిగింది నీకు తెలుసు కదా. అండ్ ఇరాన్లో నేను మొన్న వెళ్ళి వచ్చాను కదరా. ఇరాన్ అంతర్గత యుద్ధం జరుగుతుంది. అలా ఏదైనా చెప్పాలి, అర్హత ఉన్నదంటే నేను చూసి చెప్పగలను. నువ్వు గూగుల్లో చూసి చెప్పాలి. నీకు నాకు నక్కకి నాగలోకానికి తేడా ఉంది. ఐఏఎస్ కొడుకు అయి ఉండొచ్చు, కానీ తమరు చేసిన చిల్లర కంటెంట్ ఎవ్వడు జనం మర్చిపోయాడు. ఇది విను, ఇది విను, ఇది విను. ఓకే, బట్ అది మళ్ళీ చెప్తున్నా, ఆ వీడియో ఉంటే 2026 కానీ తీసేస్తే బాగుంటుంది. ఇప్పుడు సీతమ్మ, నేను ఏ కాన్సెప్ట్లో మాట్లాడాల్సి వచ్చింది, స్త్రీ యొక్క స్వేచ్ఛ కోసం చాలా 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 చెప్పాను. బట్ తమరు తెలిసిందే కదా, డబ్బులు కావాలి. ఓకే, డబ్బుల కోసం బత్తాయి రంగు పూసుకొని ముందు ఉంది ముసల్లా పండగ. నేను ఎవరో తెలియదు అన్నారు, బాగానే ఉంది, కానీ మీరు నాకు తెలుసు. ఎందుకంటే తమ్ముడు ఫోక్స్ యాక్ట్ ఎక్కడున్నారు మీ తమ్ముడు? ఇప్పుడు చిన్నపిల్లల రేపు కేసులో ఏమయ్యాడు? అదే ముందు అవన్నీ మాట్లాడదాం, మంచి మంచి సందర్భాలు మాట్లాడుకోవచ్చు అని. మనం రోజు కలుసుకుందాం. మీ వీడియోకి నా వీడియో వస్తూ ఉంటుంది. ఓకే.